హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలోనండి మనం సింధు నాగరికతకి సంబంధించి ప్రధాన పట్టణాల్లో ముఖ్యంగా మొహంజదారో, హరప్ప అండ్ జన్హుదారో, సో ఇలా ముఖ్య పట్టణాలు ఉన్నాయి కదండి. ఆ పట్టణాలు తవ్వకాలు జరిపినప్పుడు ఏ ఏ వస్తువులు బయలుపడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. మనం ఈ ముఖ్య పట్టణాలు దాదాపుగా 7-8 ఉన్నాయండి. ముఖ్యంగా అంటే చాలా ఉన్నాయి, బట్ నేను మెయిన్ ఇంపార్టెంట్వి చెప్తున్నాను. సో ఇక్కడ మొహంజదారో తీసుకుంటే, సో ఇక్కడ మనకి చాలా వస్తువులు బయలుపడడం జరిగింది. సో అవన్నీ మనం ఏ సిటీలో అంటే ఏ నగరంలో ఏ వస్తువు దొరికింది అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏమవుతామంటే కన్ఫ్యూజ్ అవుతాం. సో ఆ కన్ఫ్యూజన్ రిమూవ్ చేయడం కోసము నేను ఫస్ట్ ఒక నగరం తీసుకుంటున్నానండి, అదే మొహంజదారో. సో అక్కడ ఏం బయలుపడ్డాయి అనేటువంటి ఆ విషయాన్ని నేను ఒక చిన్న స్టోరీ లాగా చెప్తానండి. సో ఆ స్టోరీలోనే మొత్తం మీకు ఏ ఏ వస్తువులు అక్కడ దొరకడం జరిగింది అనేటువంటి విషయాన్ని చాలా చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే హరప్ప గురించి చెప్పుకుంటాము. సో ఈ వీడియోలో మాత్రం మొహంజదారో గురించి చెప్పుకుంటామండి. అండ్ ఫర్దర్గా మనం ఈ వీడియోస్ను కంటిన్యూ చేయాలంటే సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, కంటిన్యూ చేయండి అని చెప్పి. ఓకేనా? సో ముందుగా అయితే మన ఛానల్కి మీరు కొత్తగా విజిట్ అయ్యి ఉంటే సో చిన్న సపోర్ట్ కోసం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం మొహంజదారోలో ఏ ఏ వస్తువులు బయలుపడ్డాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఒక స్టోరీ నేను ఇక్కడ ఏఐ ఇమేజెస్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో జస్ట్ మీరు ఆ స్టోరీ గుర్తు పెట్టుకుంటే చాలు, మొత్తం అంతా కూడా మీకు వస్తువులన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తొస్తాయన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ స్టోరీ చెప్తున్నాను, వినండి. ఇది ఒక సినిమా స్టోరీ అన్నమాట. ఏంటి, ఒక ఊరిలో మొహంజోదారో అనేటువంటి సినిమా సెట్ని అయితే వేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఒక సెట్ అన్నమాట. అయితే ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ సెట్ పేరు వినగానే, అమ్మో ఆ మొహంజోదారో అంటే మనం చదువుకున్నాం కదా, పూర్వీకుల కాలం నాటి మృతుల దిబ్బ అని భయపడేవారనమాట. ఓకేనా అండి? ఒక ఊరిలో మొహంజదారో అనే ఒక పెద్ద సినిమా సెట్ వేశారు. ఆ సెట్ పేరు వినగానే అందరూ అమ్మో అది మృతుల దిబ్బ అని ప్రజలందరూ కూడా భయపడేవారనమాట. అయితే ఈ సినిమా సెట్ని వర్షాకాలంలో వేయడం జరిగిందండి. అయితే ఈ సినిమాని అద్భుతంగా తీయడం కోసము ఆ సెట్ అయితే వర్షాలకు ఒకసారి కాదు, 2 సార్లు కాదండి, ఏకంగా 7 సార్లు అది కూలిపోయిందనమాట. కూలిపోయిన ప్రతిసారి కూడా కట్టడం జరిగింది. ఎన్నిసార్లు కూలిపోయిందండి? 7 సార్లు అన్నమాట. అయితే ఆ సెట్ పక్కనే పాతకాలపు కుషానుల బౌద్ధ స్తూపం అనేది ఉండేదన్నమాట. అయితే ఇది ఉండడం వల్ల ఆ సెట్కి మంచి లుక్ అయితే, గ్రాండ్ లుక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ ఒక క్లాసికల్ డాన్సర్ అనమాట. అంటే మనం క్లాసికల్ డాన్సర్ని ప్యూర్ తెలుగులో చెప్పుకోవాలంటే నాట్యగత్తె అని చెప్తాము పాతకాలం వర్డ్స్లో. ఆమె కంచు నగలు వేసుకొని ఎప్పుడూ కూడా నృత్యం చేసేదన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి 3D యానిమేటెడ్ ఇమేజ్లో నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. కంచు నగలు వేసుకొని నృత్యం చేసేది. ఆమెకు తోడుగా స్టైల్గా ఉండేటువంటి ఒక గడ్డపు పురోహితుడు కూడా ఉండేవారు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, గడ్డపు పురోహితుడు. అండ్ అలాగే హీరోయిన్కి పర్సనల్గా ఒక మహా స్నానవాటిక ఉండేదన్నమాట. అలాగే హీరోయిన్కి తిండికి కొదువ లేకుండా పెద్ద పెద్ద ధాన్యాగారం అయితే ఉండేవన్నమాట. ఓకే. అండ్ ఆ తర్వాత మెయిన్ మనకి హీరోయిన్ అండ్ అలాగే విలన్ క్యారెక్టర్ అనమాట. విలన్ ఎలా ఉంటాడు అంటే, విలన్ చేతిలో కంచుతో కూడినటువంటి కంచుతో కూడినటువంటి రంపము, అలాగే రాగి ఖడ్గాలు ఉంటాయన్నమాట. అయితే ఈ సినిమా ఫారిన్లో కూడా రిలీజ్ అవ్వాలని చెప్పేసి డైరెక్టర్ ఏం చేశారంటే, మెసొపొటేమియా నుంచి 3 స్తూపాకారపు ముద్రికలను తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఓకే. సో ఇదండి. ఇంకా క్లైమాక్స్లో అందరూ కలిసి సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి
పశుపతి దేవుడికి, ఎద్దుకి, అలాగే చూస్తున్నారు కదండి, పశుపతి దేవుడికి అలాగే ఎద్దుకు, రాతి లింగాలకు పూజ చేయడం జరిగిందనమాట. ఓకేనా అండి. సో ఇది స్టోరీ అనమాట. అయితే ఈ స్టోరీలో మనం ఏ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి? చెప్తాను చూడండి. అంటే మొహంజదారో అంటే మృతుల దిబ్బ. ఓకే. సో ఈ మొహంజదారోలో వరదల వల్ల 7 ధ్వంసం అయిందనమాట. ధ్వంసం అయినప్పుడు ప్రతిసారి కూడా సింధు ప్రజలు దాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఓకే. అలాగే ఈ తవ్వకాలలోనే కుషానుల కాలం నాటి బౌద్ధ స్తూపం అనేది ఏర్పడింది. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ కాంస్యంతో కూడినటువంటి నాట్య గత్తె విగ్రహం ఒకటి బయలుపడింది. అలాగే నేను ఇక్కడ స్టైల్గా ఉండే పురోహితుడు అని చెప్పాను కదా. స్టైల్గాలో స్టియటైట్తో చేసిన గడ్డపు మనిషి బొమ్మ. ఓకే. గడ్డపు మనిషి బొమ్మ, దాన్ని పురోహితుడు అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. ఓకే. స్టియటైట్తో చేసినటువంటి గడ్డపు మనిషి బొమ్మ ఒకటి దొరికింది. అలాగే మహాస్నానవాటిక అండి, మీకు తెలుసు కదండి మహాస్నానవాటిక. ఓకే. అండ్ నెక్స్ట్ ధాన్యాగారం ఒకటి కూడా బయలుపడడం జరిగింది. ఒకటేనండి, ధాన్యాగారం ఒకటే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కాంస్యంతో చేసినటువంటి రంపము. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా, రంపము. అలాగే రాగితో చేసినటువంటి ఖడ్గాలు. ఓకే. అండ్ అలాగే ఇక్కడ మెసొపొటేమియా నుంచి మనకి మూడు స్తూపాకారపు ముద్రికలు అయితే తెప్పించడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ పశుపతి మహాదేవుడు ఉన్నటువంటి ముద్రిక, అలాగే ఎద్దు బొమ్మ, అలాగే రాళ్లతో చేసినటువంటి రాతి లింగాలు. సో ఇవన్నీ కూడా బయలుపడడం జరిగింది. ఇక్కడ మొత్తంగా నేను 9 పాయింట్స్ డిస్కస్ చేశానండి. ఒకటి మొహంజదారో అంటే మృతుల దిబ్బ. అండ్ తవ్వకాల్లో కుషానుల కాలం నాటి బౌద్ధ స్తూపం ఒకటి బయలుపడింది. 7 సార్లు వరదల్లో ధ్వంసమైంది. మహాస్నానవాటిక, మహాధాన్యాగారం బయలుపడింది. అలాగే కాంస్యంతో చేసినటువంటి నాట్య గత్తె విగ్రహము, స్టియటైట్తో చేసినటువంటి గడ్డపు మనిషి బొమ్మ, అండ్ మెసొపొటేమియాకి చెందినటువంటి 3 స్తూపాకారపు ముద్రికలు, కాంస్యంతో చేసినటువంటి రంపము, రాగితో చేసినటువంటి ఖడ్గాలు, పశుపతి మహాదేవుడి ముద్రికలు, అలాగే ఎద్దు బొమ్మ, అండ్ అలాగే రాళ్ళతో చేసినటువంటి లింగాలు బయలుపడడం జరిగింది. సో ఇదండి, నేను ఏవైతే ఇప్పుడు పాయింట్ చేశానో అవన్నీ కూడా ఈ స్టోరీకి కనెక్ట్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా అండి. మనం ఇలాగ ప్రతి దానికి కూడా స్టోరీ చెప్పుకోమండి. ఎక్కడైతే మనకి ఎక్కువ పాయింట్స్ ఉంటాయో సో అక్కడ మాత్రం ఇలా ఒక స్టోరీని సెట్ చేసండి. ఇంకా మిగతావన్నీ మామూలుగా మనం యాజ్ యూజువల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇదండి వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.